కదా సెంటిమెంట్. అంటే తన లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన ప్రయత్నం ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు సైకోలు చాలా మంది తయారవుతున్నారు కదా, ఏదైతే వైజాగ్ బీచ్లో ఏదైతే వాళ్ళ సిస్టర్ జరిగిందో అలాంటి సైకోన కొడుకులకు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా, బట్ కాకపోతే మనకు అలాంటి ఒక మూవీ రావాలి అంటే ఎప్పుడూ బాయ్స్ సైకోస్గా ఉండి వాళ్ళు మర్డర్ చేయడం కాదు, ఒక అమ్మాయి రియల్గా సైకోగా ఉంటే ఆ అమ్మాయి ఏం చేయగలుగుతుందా అనేది మనకు చూపించాలి. నా మెయిన్ మోటివ్ అది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక రియల్ సైకో కిల్లర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, నిజంగా చూపిస్తాను. డైరెక్షన్ కాదు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. మేబీ ట్రై చేస్తా హిట్ 4లో కనిపించడానికి. ఓకే మేడం, సినిమా ఎంగేజింగ్ అనిపించింది, ఎక్కడ లాగ్ అనిపిస్తుందా? నాకు అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ అంత అనిపించింది. అంటే ఇలాంటి సినిమాల వల్ల క్రైమ్ పెరుగుతుంది, ఎలా చేయాలి, మర్డర్స్ ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు జనాలకి అనేది ఒక వదంతి వస్తుంది, అది ఎలా చూస్తాడు? ఈ స్టోరీ కూడా అలానే అండి, అంటే మనకి హిట్ 3 స్టోరీ కూడా సేమ్ అలాంటి రిలేటెడే. మేబీ అలాంటి క్రైమ్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. థ్యాంక్ యూ.